ముఖ్యమంత్రి పర్యటన ఆ జిల్లా టీడీపీలో కాకరేపింది. ఆ పర్యటనకు వెళ్లిన నాయకులంతా అసలేంటి కర్మ అని బాధపడుతున్నారు. దీనికోసమేనా 5 ఏళ్లు కష్ట నష్టాల కోర్చి పార్టీని గెలిపించిందని రగిలిపోతున్నారు. సీట్లు ఇవ్వరు, నామినేటెడ్ పదవులు ఇవ్వరు, బోనస్ గా మళ్ళీ ఇప్పుడు ఈ అవమానాలా అని ఫైర్ అవుతున్నారట అధికార పార్టీ నేతలు. ఇక ఈ పార్టీ వద్దు, మాకు ఏ పదవులు వద్దని తెగేసి చెప్తున్నారట. అంతగా బాధపడేంతగా అసలు చంద్రబాబు పర్యటనలో ఏం జరిగింది? పెనమించి పొయ్యిలో పడ్డట్లే ఉంది అక్కడ అధికార పార్టీ నాయకుల పరిస్థితి. పార్టీ కోసం ఎంతో కష్టపడిన నాయకులు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కంటే దారుణమైన అనుభవాలు చవిచూస్తున్నారట. అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ప్రాధాన్యం లేదని అసంతృప్తితో ఉన్న అనంతపురం నాయకులకు పార్టీలో ఎదురవుతున్న అవమానాలు మరింత ఆవేదనకు గురిచేస్తున్నాయి. వాస్తవంగా పార్టీ అధినేత జిల్లాకొస్తే పార్టీ నాయకుల్లో ఉండే సంబరం అంతా ఇంతా కాదు. కానీ తెలుగుదేశం నాయకులు ఇది అస్సలు కనిపించడం లేదు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాయదుర్గం నియోజకవర్గంలోని ఉంతకల్లు గ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జరిగిన కొన్ని పరిణామాలు టీడీపీ నేతలను తీవ్ర అసహనానికి గురిచేశాయి. అసలు ఉంతకల్లులో ఏం జరిగిందన్నది తెలుసుకోబోయే ముందు గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు ఎదుర్కొన్న పరిస్థితి ఏంటన్నది ఇక్కడ చర్చించుకోవాలి. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల్లోనే ఉండేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్టీ నాయకులు కార్యకర్తలకు చాలా దగ్గరగా ఉండేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం గగనమైపోయింది. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, కింది స్థాయి కార్యకర్తల పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. 5 ఏళ్లు ఎవరూ ఆ బాధను చెప్పుకోలేకపోయారు. ఎన్నికలకు చివరి ఏడాదిలో ఈ పరిస్థితిని గమనించిన జగన్ జిల్లా పర్యటనలకు వచ్చినప్పుడు చాలా మార్పులు చేసుకున్నారు. కార్పొరేటర్ అంతకన్నా తక్కువ స్థాయి ఉన్న నేతలను కూడా కలిసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే వైసీపీ నాయకుల్లో తాము నష్టపోయామని ఆవేదన మిగిలిపోయింది. 5 ఏళ్లలో వైసీపీ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అలాగే మారిపోయింది. వాస్తవంగా చంద్రబాబు కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఆయన జనం వద్దకు నేరుగా వస్తుంటారు. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీలో కూడా కొత్త సంస్కృతి మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రోటోకాల్ స్ట్రిక్ట్ చేసేశారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికంటే ఇప్పుడు ఎక్కువ రూల్స్ కనిపిస్తున్నాయి. చంద్రబాబు దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్లడమే కష్టంగా మారింది. ఇక సీఎం జిల్లాల పర్యటన సమయంలో నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. తాజాగా ఉంతకల్లులో చంద్రబాబు పర్యటనలో కూడా ఇదే జరిగింది. ముఖ్యమంత్రిని ఎవరు కలవాలన్న అంశంపై ముందస్తుగానే పార్టీ నుంచి అధికారులు కొంత సమాచారం తీసుకుంటారు. దాని ఆధారంగానే కలెక్టర్ అనుమతితో కలిసేందుకు అవకాశం ఇస్తారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీ ఈసారి చంద్రబాబు పర్యటనలో దానికి భిన్నంగా జరిగింది. సీఎం ఉంతకల్లు పర్యటనలో టీటీడీ దర్శనంలో ఉన్న కేటాయింపుల తరహాలో కొన్ని ప్రత్యేకమైన కేటగిరీలు విధించారు. L1, L2 అంటూ కొన్ని కొత్త పద్ధతులను తీసుకొచ్చారు. L1లో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులను మాత్రమే అనుమతించారు. ఇక మిగిలిన వారందరినీ L2లోకి అనుమతించారు. ఇది చాలా మంది నాయకులు జీర్ణించుకోలేకపోయారు. వాస్తవంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీల కంటే చంద్రబాబు చాలా మంది నేతలతో నేరుగా సన్నిహితంగా ఉంటారు. అలాంటి నేతలను సైతం L2 కేటగిరీ అంటూ దూరం పెట్టడంపై వారు అగ్గి మీద గుగ్గిలమయ్యారు. పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేని సైతం L2 కేటగిరీలో ఉంచడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న ఓ ఎమ్మెల్యే పోలీసులకు చెప్పి ఆయన్ని లోపలికి తీసుకువెళ్లారు. ఇక సింగనమల నియోజకవర్గానికి చెందిన 2 మెన్ కమిటీ, ఇతర కీలక నేతలంతా L2 కేటగిరీలో ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న డీఎస్పీ చాలా దురుసుగా వ్యవహరించారని నొచ్చుకున్నారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రుల కంటే ఎక్కువగా ద్వితీయ శ్రేణి నాయకులు, కీలకమైన నాయకులే ఎక్కువగా పనిచేశారు. 5 ఏళ్ల పాటు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించారు. సొంత డబ్బు ఖర్చు పెట్టారు. ఇందులో చాలా మంది నాయకులు ఎమ్మెల్యే రేసులో కూడా ఉండేవారు. అయితే పార్టీ అధిష్టానం కొత్త నేతలకు, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు ఇచ్చింది. అయినప్పటికీ పార్టీ మీద ఉన్న గౌరవం, అధినేత మీద ఉన్న నమ్మకంతో అభ్యర్థుల విజయం కోసం అంతా కష్టపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఉంటుందని అంతా భావించారు. అయితే నామినేటెడ్ లిస్టులు వస్తున్నా చాలామంది నాయకుల పేర్లు లేవు.
వచ్చినప్పుడు వస్తాయి, కనీసం గౌరవం ఉంటే చాలనుకునే నాయకులు పార్టీలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారంతా అధినేతను కలవనివ్వకుండా తమను L2 లిస్టులో పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం దృష్టికి కొందరు తీసుకువెళ్లడంతో ఆయన కూడా ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయం ఏంటని ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కీలక నాయకులకు కూడా అధికారంలోకి వచ్చాక చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు నాయకులైతే ఏకంగా కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామనే దాకా వెళ్లినట్టు సమాచారం. అయితే ఇన్నాళ్లు కష్టపడి తీరా అధికారంలోకి వచ్చాక బయటకు వెళ్లిపోవడం ఇష్టం లేక మౌనంగా ఉంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు ముఖ్యమంత్రిని కలవనిస్తే ఎంతో సంతోషపడతారు. పదవులు ఇవ్వకపోయినా కనీసం సీఎం దగ్గరికి అనుమతించారన్న సంతృప్తైన వారికి ఉంటుంది. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు కూడా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లలేకపోయారని సమాచారం. దీనికి తోడు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కీలక నేతలను పక్కన పెట్టి తమకు భజన చేసేవారని సీఎం దగ్గరికి తీసుకువెళ్లడంపై పార్టీ నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విపక్షంలో ఉండున్నా ఇంత బాధ ఉండేది కాదనుకుంటున్నారట కొందరు నేతలు. ఇక మీదట మౌనంగా ఉండడమే మంచిదన్న నిర్ణయానికి వస్తున్నారట వారు. వాస్తవంగా ఇప్పుడు టీడీపీ నాయకులు అంటున్న మాటలే గతంలో వైసీపీలో కూడా వినిపించేవి. కానీ అవి 4 ఏళ్లకు బయటపడ్డాయి. కానీ టీడీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే నాయకులు కార్యకర్తల్లో ఇంత అసహనం కనిపించడం పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.